ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి అనగనగా ఒక రాజు. సో నవీన్ పులిశెట్టి గారి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న ఈ మూవీ ఈ ఇయర్ సంక్రాంతి అయిన జనవరి 14th కి థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారి గురించి ఒక మాట్లాడుకోవాలన్నమాట. ఎందుకంటే నాగవంశీ గారు 2025 లో ఆయన వచ్చే ప్రతి సినిమాకు ముందు హీరో కంటే ఆయనే ముందుండి సినిమాని ప్రమోట్ చేసి సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారనమాట. అలాంటి ప్రొడ్యూసర్ ఆయన బ్యానర్ నుంచి వచ్చే ఈ అనగనగా రాజు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాగవంశీ గారు ఎందుకు కనపడలేదు? నాకైతే నాగవంశీ గారిని మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఈ మూవీ గురించి చెప్పొస్తే ఫస్ట్ ఈ సంక్రాంతి టైంలో ఈ అనగనగా ఒక రాజు మూవీ అనేది ఇది ఒక చిన్న మూవీ. బట్ ఈ చిన్న మూవీ ఆడియన్స్ కి తెలిసేలాగా చేసింది మన నవీన్ పోలిశెట్టి గారు చేసిన ప్రమోషన్స్ అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోస్ ప్రభాస్ గారు, చిరంజీవి గారు, రవితేజ గారు, సో అండ్ అలాగే విజయ్ దళపతి గారు, అంటే ఆయన మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది కానీ ఫస్ట్ నుంచి ఆయన మూవీ ఉందని క్లారిటీ ఇస్తూ వస్తున్నారు కాబట్టి సో ఇలాంటి ఒక పెద్ద పెద్ద యాక్టర్స్ మధ్యలో ఒక చిన్న సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రమోషన్ కూడా సక్సెస్ అయింది. అండ్ అలాగే మూవీ ట్రైలర్ కూడా ఫస్ట్ ఈ సంక్రాంతి టైంలో ఎలాంటి సబ్జెక్ట్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ట్రైలర్ మొత్తం ఫన్ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ చేసింది. సో అంటే మన నవీన్ పోలిశెట్టి గారు ఆయన చేసిన ప్రమోషన్ కి ట్రైలర్ అవుట్పుట్ కూడా చాలా బాగా రావడం, సో మూవీ మీద హైప్స్ అమాంతం పెంచేసాయి అనమాట. సో మరి ఈ ప్రమోషన్స్ మూవీ సక్సెస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది మనం చూద్దాం. దాని తర్వాత అసలు ట్రైలర్ గురించి చెప్పుకొస్తే ట్రైలర్ పరంగా ఫస్ట్ నవీన్ పోలిశెట్టి గారి కామెడీ టైమింగ్ అండ్ అలాగే ట్రైలర్ లో ఉన్న కామెడీ పంచెస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంటే త్రూ అవుట్ ట్రైలర్ మొత్తం కామెడీ పంచెస్ తో నింపేశారు. అంటే స్టోరీ అనేది అంత బలంగా ఉండదా, లేకపోతే స్టోరీ అనేది ఏదో స్టోరీ ఉండాలి కాబట్టి ఉంచారా అనే డౌట్ అయితే వస్తుందన్నమాట. బట్ మెయిన్ గా ఏంటంటే సో కామెడీ అనేది వర్కౌట్ అయింది, అదొక్కటి చాలు. ఎందుకంటే ఈ సంక్రాంతి టైంలో టెన్షన్స్ అన్ని మర్చిపోయి మనశ్శాంతిగా నవ్వుకోవడానికి ఈ అనగనగా ఒక రాజు మూవీ ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తే అది చాలు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. ఇక మెయిన్ గా ఏంటి, సో ఫస్ట్ ఇక్కడ ఈ ట్రైలర్ పరంగా చూసినప్పుడు నేను స్టోరీ పరంగా చెప్పవస్తే హీరో వచ్చేసి మన రాజు అన్నమాట. అంటే అనగనగా ఒక రాజు అని మనకి పరిచయం చేశారు కాబట్టి ఫస్ట్ మన రాజు దగ్గర చాలా అంటే చాలా డబ్బు అండ్ అలాగే పరపతి కూడా ఉంటుంది. సో ఉన్నప్పుడు మన రాజు ఏంటి ఒక పెళ్లికి వెళ్తాడు. అక్కడ ఆ పెళ్లి అనేది చాలా బాగా అట్టహాసంగా జరిగిద్ది. సో అక్కడ జరిగినప్పుడు మన రాజుకి ఒక అవమానము లేకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మన రాజు ఛాలెంజ్ చేస్తాడనమాట. సో దీనికంటే కాదు 7 తరాలు అండ్ అలాగే 7 ఊర్లు పైగా చెప్పుకునే అంతలాగా నేను నా పెళ్లిని చేసి చూపిస్తాను అని. సో అలాంటి సిచ్యువేషన్ లోనే మన రాజుకి ఒక రాణి కావాల్సి వచ్చింది. రాణి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా చెప్పవస్తే ఈ రాజు యొక్క క్యారెక్టర్ ఏంటని సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీ ట్రైలర్ లోనే మన హీరో ఎఫెక్షన్ అని అంటాడనమాట. ఎఫెక్షన్ అంటే సో అంటే ఆస్తులు అని మనకి అంటే తెలుగులో చెప్తాడనమాట. అంటే ఈ పరంగానే తెలుస్తుంది మన హీరో దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పటికీ మన హీరోకి పెద్దగా చదువు లేదు అని చెప్పిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక దాని తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తారు. హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, పంతులు గారు తిరిగి మంత్రం చెప్పమ్మా అంటే సో తను తిరిగిద్ది అనమాట. కాదమ్మా ఆ మంత్రాన్ని రిపీట్ చెయ్యమ్మా అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఏంటి, సో మన హీరోయిన్ యొక్క క్యారెక్టర్ కూడా ఆ ఒక్క సీన్ తో మనకి పరిచయం చేసేస్తారనమాట. అంటే ఈ విధంగానే హీరో అండ్ అలాగే హీరోయిన్ వాళ్ళ ఇన్నోసెన్స్ మీద వచ్చే కామెడీ లైన్ పంచెస్, కామెడీ సీన్స్ ఈ వాటి మీద ఈ మూవీ ఉండబోతుందని ట్రైలర్ లో కన్ఫర్మ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. మనం మెయిన్ గా స్టోరీ పాయింట్ లో వెళ్ళిపోతే మన హీరో అయితే సో తనేంటి గ్రాండ్ గా పెళ్లి చేయాలనుకుంటాడు. సో తన రేంజ్ ఉన్న అమ్మాయి కోసం వెతుకుతాడు. సో ఆ రేంజ్ ఉన్న అమ్మాయి మన హీరోయిన్ మీనాక్షి చౌదరి. బట్ ఇక్కడ మెయిన్ గా ఏంటి, సో మీనాక్షి చౌదరి యొక్క ఫాదర్ వచ్చేసి రావు రమేష్ గారు అనమాట. సో రావు రమేష్ గారు మన హీరోతో ఒక ఛాలెంజ్ అయితే చేస్తాడు. అది ఏ ఛాలెంజ్ అయినా అవ్వచ్చు. అంటే రావు రమేష్ గారికి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సో మన రాజుగారిని ఏదైనా ప్రెసిడెంట్ అవ్వడము లేకపోతే ఏదైనా చేసి చూపించు అని అనడము చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో హీరో ఒక డైలాగ్ చెప్తాడనమాట, ప్రశాంతంగా ఉన్న వాడిని ప్రశాంత్ న్యూస్ జోన్ లోకి తీసుకొచ్చేసారా అంటే ఈ మూవీలో ఒకనొక సిచ్యువేషన్ లో యాక్షన్ కూడా ఉంటుంది. సో ఆ యాక్షన్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మన రావు రమేష్ గారు పెట్టిన కొన్ని కండిషన్స్, ఆ కండిషన్స్ నుంచి మేరాలి అంటే ఖచ్చితంగా ఒక యాక్షన్ చేయాలి, తనంటూ ఒక సాహసం చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి మన హీరో తను పడ్డ పాటలు ఏంటి, ఈ పాయింట్ల మీదే ఓవరాల్ గా వెళ్ళిపోతున్నమాట. బట్ ట్రైలర్ పరంగా చెప్పొస్తే ట్రైలర్ లో ఫస్ట్
మిక్కీ జే మేయర్ గారు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు సోగా ఉంది. అంటే సాంగ్స్ కూడా అంతగా ఎక్కలేదన్నమాట. అంటే మూవీ అనేది ఓవరాల్ గా కామెడీ మీదే బేస్ అయ్యి ఉంది. ఇంకా చెప్పొస్తే మన హీరో అయిన నవీన్ పోలిశెట్టి గారు కామెడీ టైమింగ్ మీదే ఈ మూవీ మొత్తం ఆధారపడి ఉందన్నమాట. సో మరి ఏది ఏమైనప్పటికీ సో ఈ సంక్రాంతి టైంలో ఈ మూవీకి మంచి ప్రమోషన్స్ వచ్చింది. ట్రైలర్ కట్ కూడా బాగుండి ఈ మూవీకి ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయిందనమాట. మరి ఈ పాజిటివ్ వైబ్ అనేది మూవీకి ఎంత వరకు ప్రసిద్ధి అనేది చూడాలన్నమాట. సో ట్రైలర్ పరంగా కామెడీ ఉంది తప్పించి సో ఆ కామెడీ కూడా వర్కౌట్ అయింది కాబట్టి సో మూవీ ట్రైలర్ నచ్చింది అనమాట. మరి కామెడీయే ఉంది, మరి మిగతా లవ్ గానీ ఎమోషన్స్ గానీ అండ్ అలాగే స్టోరీ పాయింట్ గానీ అంత లేదని ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. బట్ ఏదైనా సరే మనం మూవీ చూసిన తర్వాత మనం ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. బట్ ఏది ఏమైనప్పటికీ సో నవీన్ పోలిశెట్టి గారి మీద ఉన్న నమ్మకంతో ఈ అనగనగా ఒక రాజు మూవీకి గుండెల మీద చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో నా పరంగా ఈ మూవీ ట్రైలర్ అయితే నచ్చింది. ఒకవేళ మీరు ఈ మూవీ ట్రైలర్ చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.